మీరందరూ అనవసరంగా నాకు లొలి పెడతారు మా గురువుకు నాకు మీరంతా. ఈ లట్టుగాడు పొట్టుగాడు ఎవడైతే ఉన్నాడో ఈ లట్టుగాళ్ళు పొట్టుగాళ్ళు అంతా కలిసి నా గురువుకు నాకు కయ్యం పెడుతురు. నేను మంచిగా మా గురువు దగ్గర శిష్యరికం తీసుకున్నా కాబట్టి ప్రేమతో నేను మా గురువుని ఏమనొద్దు అనుకున్నా. బతకని మా గురువు మంచోడా, నాలో నిమ్మలంగా బతకని, నాలో నిమ్మలంగా పని చేసుకొని, నాలో నిమ్మలంగా బీసీలను ముంచని, నాలో నిమ్మలంగా బీసీలో ఎంగిలి మెతుకులు తిరని అని చెప్పేసి వదిలేసిన. ఇక నన్ను గెలికి మరి తిట్టించుకుంటే మరి నేను చెప్తే చెప్పరి. వాస్తవానికి గురువుగారు చింతపండు నవీన్ పటేల్ గారు మీరంటే నాకు ఇగో చూపిస్తా, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు అంతులేని ప్రేమ ఉంది. కాకపోతే నీ వెనక నా తీట కొయ్యాలు సో గెలికి మరి నాతో దండిస్తారు. నేనేం చేయాలి చెప్పు. నేనేమో వాళ్ళ పేర్లు ఎత్తనై తిని వాళ్ళని తిట్టనై తిని అన్నావు అన్నా నేను నిన్నే తిడతా. ఎందుకంటే వాళ్ళు నడిపించేది వాళ్ళ రథసారథి నువ్వే కావచ్చు. అందుకే మా గురువు గారికి బాగానే సరిపోయినట్టు కొడతాను. ఇప్పటికైతే ఎక్కడ కూడా నాకైతే యాంటీగా వీడియో కనపడలేదు. ఒకవేళ ఫిర్బీ కనిపిస్తే ఇవో నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు కూడా ఫిర్బీ నా మీద వీడియో కనిపిస్తే, లేదు బండి సంజయ్ గారి పైన వీడియో కనిపిస్తే నేను ఆన్ ది స్పాట్లో కుక్క ముఖం వేసి నీకు వీడియో కొడతా. కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో, బీజేపీలో ఉన్న 59 మంది రెడ్లు వెలమల మొకాట పెట్టి పెద్ద కుక్క, దాని పేరు తెలిసి జర్మన్ షెపర్డ్ కుక్క ముఖం పెట్టి నీకు వీడియో పెడతా. సో ఫుల్ స్టాప్ నేను పెట్టినా, నువ్వు కామా పెడతావా, ఫుల్ స్టాప్ పెట్టి మూసుకొని పంతావా నీ తీట. నాదైతే గురువుగా నా బాధ్యత నేను చేస్తాను. గురువు నేర్పిన విద్యని నేను నేర్చుకున్నాను కాబట్టి నీ విద్య నీకే సమాధానం చెప్పిన. సో బుద్ధి వచ్చిందని అనుకుంటున్నాను. నేను నా పని నన్ను చేసుకొని నీ పని నువ్వు మూసుకొని చేసుకో. బీసీ పోరాటం పైన నీ తప్పులు నేను చూపిస్తా, నా తప్పులు నువ్వు చూపి. ఓకే, ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఓకేనా గురువుగారు? ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఇక చేరికల జోరు గురించి మన ముందు టీఆర్పీ పార్టీలో రాజీనామాల జోరు గురించి నేను చెప్తా. తప్పిది రాజీనామాల జోరు, రేపటి నుంచి పేరు మార్చాలి. సో రాజీనామాల జోరు, ఎంతమంది బీసీ బిడ్డలు రాజీనామా చేస్తుర్రు? బీసీలో రాజీనామా. సో మా గురువు గారు ఇది చెప్తలేరు, రోజు కండవాలేపించే జోలే చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నాణానికి బొమ్మనే ఉంటుందా, గొరుసు ఉండదా? నాణానికి ఒక పక్కనే మా తీర్మానం వల్లన్న మా గురువు గారు, మా చింతపండు నవీన్ గారు చెప్తున్నారు. నేను నాణానికి రెండో పక్క చెప్పమంటున్నా. ఎందుకు బీసీ బిడ్డలు నీ రాజ్యాధికార పార్టీ నుంచి రాజీనామాలు చేస్తున్నారు? వాటి కారణం ఏంది? వాళ్ళందరూ నీ పైన చేస్తున్న ఆరోపణ, ఏకైక ఆరోపణ, ఇది బీసీల పార్టీ కాదు, ఇది బీసీల పార్టీ టీఆర్పీ కాదు అని చెప్పేసి అంటారు. ఇది తీన్మార్ మల్లన్న పార్టీ అంటారు. ఏమంటారు? తీన్మారు మల్లన్న పార్టీ. సో మల్లన్న పార్టీకి మీ వ్యతిరేకం, మేము బీసీల పార్టీకి మాత్రం అనుకూలం అంటారు. టీఆర్పీలో మళ్ళీ కూడా చెప్తున్నా, ఓన్లీ మున్నూరు కాపులు పార్టీని వదులుతారు. కారణం ఏం కావాలి? మున్నూరు కాపులు పార్టీని వదిలేస్తారు. కారణం ఏంది? నీ సొంత సామాజిక వర్గంలో ఉన్న బిడ్డలు నేను ఎందుకు నమ్మతలేరు? ఇంకోటి, నీ పార్టీని వదిలేసిపోయిన ప్రతి ఒక్క బీసీ బిడ్డ పైన వాడు లంగా దొంగ, వాడు లుచ్చా లఫంగా అని నీ టీఆర్పీ సోషల్ మీడియా, వాళ్ళ పేరు ఏం పేరు? వారియర్సా? చెప్తా. టీఆర్పీ సోషల్ మీడియా అని పేరు ఏం పేరు? ఆకు పోక మనోజ్ గారు ఉన్నాడు. వాడు స్టేట్ ప్రెసిడెంట్ ఏం పెట్టినాం. ఇప్పుడు వాడు ఏం చేస్తుండు? ఈ టీఆర్పీ పార్టీ నుంచి ఎవరైతే బీసీ బిడ్డలు రాజీనామా చేసి, ఇది తీర్మార్ మల్లన్న పార్టీ, ఇది ఒక వ్యక్తి పూజ చేస్తుంది, ఇది వ్యవస్థ కోసం పనిచేస్తలేదు. టీఆర్పీ పార్టీలో ఆయనే అధ్యక్షుడు, ఆయనదే పార్టీ, ఆయనే సీఎం, ఆయన జపమే చేయాలి, ఆయన ఫ్లెక్సీలే పెట్టాలి, ఆయన డప్పే కొట్టాలి, వెబ్సైట్లు ఆయనే, పార్టీలు ఆయనే, ఫోటోలలో అన్నీ ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు ఇది పార్టీ. మా బీసీల పార్టీ కాదు ఇది అని చెప్పేసి
మునురు కాపులు, గౌడనలు, యాదవులు, ముదిరాజులు అందరూ పార్టీ వదిలేసిపోతురు. ఈ వదిలేసిపోయిన బిడ్డలు బీసీలే. నీ విధానాలు నచ్చక వాళ్ళు వెళ్ళిపోయారు. నీ లోపల ఉన్న తప్పులు వాళ్ళు చూపిస్తురు, చెప్తురు. అది తప్ప? ఇప్పుడు తప్పు చేసేటువంటి తప్పు అంటే లేదు లేదు వాడు లంగా దొంగ అని ఎందుకు నీ టీఆర్పీ సోషల్ మీడియాలో ప్రచారం చేపిస్తున్నావు? దీనికి తిరుమార్ మల్లన్న గారు సమాధానం చెప్పాలి. 100% చెప్పాలి. చెప్పను అంటే నాకు చెప్పకపోతే ఓకే. నీ పార్టీలో జాయిన్ అయ్యి బయటకు వచ్చిన కార్యకర్తలు నీ బిడ్డలకు ఎందుకు చెప్పవు? నీ పార్టీలో పనిచేసిన ఎక్స్ కార్యకర్తలకు ఎందుకు చెప్పవు? లేదు కార్యకర్తలకు సమాధానం చెప్పనన్నప్పుడు, మాలాంటి సమాధానం చెప్పినప్పుడు ఛాయ ప్రజలు పుట్టిన మాకు సమాధానం చెప్పవు. లేదు నీ పార్టీలో కార్యకర్తలు పనిచేసిన కార్యకర్తలకు సమాధానం చెప్పవు. రేపు ప్రజలకు కూడా సమాధానం చెప్తామని గ్యారంటీ ఏంది? అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాలి పెడతాను గ్యారంటీ ఏంది? ఇవాళ ఛాయ ప్రజలు కొట్టిన నన్ను లంగరని సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తున్నావు. నీ కార్యకర్తలు లంగలని వాళ్ళ మీద ట్రోలింగ్ చేపిస్తున్నావు. రేపు బీసీలు కూడా లంగలని చెప్పేసి రెడ్ల పక్కన చేరి బీసీలు లంగలు దొంగలని నీ టీఆర్పీ సోషల్ మీడియాలో ఈ ఆకుల మనోజ్ అనే ఒక లుచ్చాగాంతో ప్రచారం చేయించామని గ్యారంటీ ఏంది? దీనికి సమాధానం తిరుమార్ మల్లన్న గారు చెప్పాలి. 100% చెప్పాలి. ఇంకొక మాట చెప్తా, ఈ టీఆర్పీలో నువ్వు ఎందుకు బీసీల పైన అసత్య ప్రచారాలు చేపిస్తున్నావు? ఎందుకు బీసీ కార్యకర్తల పైన దుమ్మెత్తిపోయిస్తున్నావు? నువ్వు బీసీవా కాదా? నీ ఒంట్లో బీసీ రక్తం పారుతుందా లేదా? బీసీ తల్లిపాలు తాగిన బిడ్డలు నిన్ను ప్రశ్నిస్తే వాళ్ళు లంగలు దొంగలా? నా గురించి కాదు, నీ పార్టీలో ఉన్న కార్యకర్తలుగా ఉన్న రాజీనామా చేసిన బిడ్డలు అడుగుతున్నా. చెప్పాలి బరాబర్గా. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పను. నేను ఎట్లనే ఉంటా, నిట్లనే మోసం చేస్తా, నిట్లే బీసీలను దగా చేస్తాను నువ్వు చెప్తూ పోతే ఖచ్చితంగా పార్లమెంటరీ పద్ధతిలో, పార్లమెంటరీ భాషలో నీ తప్పుల పైన బరాబర్గా ప్రశ్నిస్తూనే ఉంటాం యావత్ బీసీ సమాజం కూడా. నువ్వు బీసీ బిడ్డల పైనే ఎందుకు కుట్రలు చేస్తున్నావు? ఎందుకు రెడ్ల పైన కుట్రలు చేస్తలేవు? ఎందుకు రెడ్లను తిట్టిస్తలేవు? ఎందుకు రెడ్ల పైన వీడియోలు చేయిస్తలేవు? ఓన్లీ బీసీలు ఎందుకు టార్గెట్ నీకు? నువ్వు బీసీల కోసం పనిచేస్తున్నావా, రెడ్లు వెలమల రాజ్యం కోసం పనిచేస్తున్నావా? నీది బీసీ రాజ్యాధికారమా లేదంటే రెడ్లు వెలమల రాజ్యాధికారమా? మాటనేమో మాది ఉన్నది, చేతలేమో వాళ్ళకు ఉన్నాయి. పేరేమో మాది, పలారేమో రెడ్లకు వెలమలకి ఇస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ రెడ్లను గెలిపించినావు. మల్లెడ్డి రంగన్న దేవుడు అయిపోయాడు, పొంగులేడి సిరన్న వీరుడు అయిపోయాడు, కోమరెడ్డి మహనీయుడు అయిపోయాడు. ఏది మా బీసీలు దేవుడు అయినా నీ నోట్లోకి వెళ్ళి చూపి. ఒక్క బీసీని దేవుడు అన్న నోరు చూపినిది. సో లిటరల్గా పాయింట్ ఏంటంటే తిరుమార్ మల్లన్న పార్టీ రెడ్ల పార్టీ, వెలమల పార్టీ. అది బీసీల పార్టీ కాదు కాదు. దాంట్లో ట్రోలింగ్స్ బీసీల పైనే, దాంట్లో తిట్టుడు బీసీలనే, దాంట్లో వీడియోలు బీసీల పైనే. ఏది నీ రెడ్ల పైన నీ పోరాటం నాకు అనిపించలే. చెట్టు పేరు చెప్పి కాయలు ఏమన్నాడు, బీసీల పేరు చెప్పి రెడ్డోలంగా ఆపడతాడు. దొంగ తిరుమార్ మల్లన్న పటేల్. సో పటేలు పటువారి నా పక్కుండు కొట్టు మొగడు ఎటగొడుతున్నట్టు బీసీలను దొంగ లెక్క మోసం చేస్తున్న వ్యవహారం గురించి నేను అడుగుతున్నా. సో ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో రాజీనామాల పరంపర నేను చెప్తున్నా.